ప్రియమైనవారులారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిని లోతుటకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, లోక 5:4. పేతురు వృత్తిరీత్యా జాలరి అయినప్పటికీ తన వలను ఎక్కడ వేయాలో అతనికి తెలియలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ విధముగా రాయబడి ఉంది: సమస్తము ఎరుగునవాడు అనియు, ఎవడును నేను ప్రశ్న వేయనగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదాము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చేదమని దేని వలన నమ్ముచున్నామని చెప్పగా, యోహాను 10:30. ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానమును గూర్చి మరియు ఆయన శక్తిని మనం ఎరిగిన ఎడల మనం మన స్వంత శక్తిని వినియోగించలేము, కానీ ఆయన జ్ఞానము మరియు శక్తి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం. మరియు పౌలు ఈ విధంగా రాస్తున్నాడు: మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. 2 కొరింథీ 3:5. మన విజయము మన దేవుని చేతుల్లో మాత్రమే ఉంది, కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఆయన సహాయమును కోరుకున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన కృపను సమృద్ధిగా విస్తరించుగాక. ఆమేన్.